UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే పార్టీని క్షేత్రస్థాయిలో నుంచి బలోపేతం చేయడానికి 2020లో పార్టీ పగ్గాలను బండి సంజయ్కు అప్పగించింది. మాటలతో మాయ చేసే కేసీఆర్ కు చెక్ పెట్టేది బండి సంజయ్ మాత్రమే అని అధిష్టానం భావించి అధ్యక్షుడిగా నియమించింది. తనకు అప్పగించిన బాధ్యతను 100కు 100% నెరవేర్చారు బండి సంజయ్. హైదరాబాద్ లో మాత్రమే కనిపించే బీజేపీని ప్రతి దగ్గరకు తీసుకెళ్లి అందరి చెవిలో బీజేపీ పడేలా చేస్తారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మైలేజీ తెచ్చారు. పార్టీకి వచ్చిన ఊపుతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కనీసం 2వ స్థానంలో అయినా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటి వరకు ఉత్సాహం ఉరకలెత్తిన పార్టీలో నైరాశ్యం నెలకొంది. క్యాడర్ డీలా పడింది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కేవలం 8 స్థానాలతో 3వ స్థానానికే పరిమితమైంది. 3 ఏళ్లు అలుపు లేకుండా కష్టపడి బండి సంజయ్ పార్టీని తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేస్తారు. ఒక దశలో బీజేపీ ఎక్కడుందన్న కేసీఆర్ బీజేపీ పేరు ఎత్తకుండా ఉండలేని పరిస్థితి తెచ్చారు. ఇక కేంద్రంలో కేసీఆర్ కూడా గిచ్చి కయ్యం పెట్టుకున్నారు. ప్రధాని పదవిపై ఆశతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో రాష్ట్రంలో పార్టీని గాలికి వదిలేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ పేరు మార్పుతో మరింత డీలా పడింది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ డీలా పడడంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో అదే ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో కనిపించింది. దీంతో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక 2024లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా పెద్ద ఎత్తుగడ చేసింది. 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది. జమిలీ ఎన్నికల విధానం అమల్లోకి వస్తే పార్లమెంట్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తుంది. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపదని అంచనా వేస్తుంది. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని లెక్కలు వేస్తుంది. జమిలీ ఎన్నికలతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అలా కాకపోయినా 2వ స్థానంలో నిలుస్తుందని అంచనా వేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.